కార్మికులు, వామపక్షాలు, ప్రతిపక్షాల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజ్ కింద 11,400 కోట్లు కేటాయించడం పోరాటం మొదటి విజయం అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నదే వారి అజెండా అంటూ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అయితే దీనికి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, వామపక్షాలు ఏమనుకుంటున్నారు అనే అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? ప్యాకేజీ దాదాపు 11,500 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రైవేటీకరణ నిలిచిపోయినట్లయినా మీరేమనుకుంటున్నారు? వాళ్ళ ప్యాకేజ్ అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదు. నరేంద్ర మోడీ ఆయన పాలసీ విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వము, ప్రత్యేకించి నరేంద్ర మోడీ, బీజేపీ ఇది ప్రైవేటైజేషన్ చేయాల్సిందే, పబ్లిక్ రంగంలో పరిశ్రమలు అవసరం లేదు అనేది వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. ఇది శాశ్వత పరిష్కారం కావాలి, పబ్లిక్ రంగంలోనే విశాఖ స్టీల్ కొనసాగాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, అదేవిధంగా దాన్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పి కార్మిక సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరి మేము ఇక్కడ పక్కనే అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ఇంకొక కంపెనీ తెస్తాం, దాదాపు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, దానికి క్యాప్టివ్ మైన్స్ అడుగుతామంటే అది సమంజసం కాదు. నువ్వు పక్కనే ప్రైవేట్ స్టీల్ ఏర్పాటు చేసి దానికి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి ఇవాళ బ్రాండ్ ఇమేజ్ ఉండి పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ భారతదేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ టాటా స్టీల్స్ కంటే కూడా ఇవాళ క్వాలిటీ ఎక్కువ ఉన్నది. ఇది దీన్ని నీవు ఇవాళ అంతేకాకుండా ఒక 2 లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ అది, దాన్ని నువ్వు గాలికి వదిలేస్తా, దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వను, మిట్టల్కి ఇస్తామంటే సమంజసం కాదు, దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. ప్రత్యేక హోదా అంశం కూడా మనం చూసాం. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, హోదాని గాలికి వదిలేశారు. ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు, ప్రైవేటీకరణ నిలిచిపోయినట్టేనా? అదే ప్యాకేజీకి ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ప్రైవేటీకరణ అనే అంశము కేంద్ర ప్రభుత్వం యొక్క అజెండాలో ఉంది. ఆ అజెండా వాళ్ళు మార్చలే, అది వారి అజెండా. అది నాట్ ఓన్లీ విశాఖ స్టీల్స్, దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలి, కార్పొరేట్లకు ఇవ్వాలి అనేది వాళ్ళ అజెండా. అది వెంటిలేటర్ పైన ఉన్నవానికి ఇప్పుడు కొద్దిగా ఇదేంటంటే ఆక్సిజన్ ఇచ్చి బయటికి తెచ్చి ఐసీయూలో పెట్టినట్లు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం కావాలంటే నన్ను కాదు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు, దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, సెయిల్లో విలీనం. మోడీ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు, వామపక్షాలు మోడీని అడ్డుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎక్కడెక్కడ వామపక్ష నేతలు అడ్డుకున్నారు. రేపు అమిత్ షా రాబోతున్నారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? అంటే ఓన్లీ ఈ పోరాటాల వల్లే కేంద్రం దిగొచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా పోరాటాల ప్రభావం ఉంది. పోరాటాల ప్రభావం కేంద్రం దిగిరావడానికి ఉంది. మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దానిపైన స్పందించడానికి కూడా ఉపయోగపడింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటైజేషన్ పర్సనే, ఆయనేమి పబ్లిక్ రంగం ఉండాలనేవాడేం కాదు. కానీ ఇవాళ ఈ పోరాటాల ఫలితంగా, అదేవిధంగా ఆ తెలుగు ప్రజలకున్న సెంటిమెంట్ కారణంగా విశాఖ స్టీల్ విషయంలో వీరందరూ కూడా స్పందించారు, సంతోషము. కానీ మీరు శాశ్వత పరిష్కారం కోసం పనిచేయాలి, కృషి చేయాలి. దానికోసం మేము ఒత్తిడి చేస్తూనే ఉంటాం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన వ్యక్తి అమిత్ షా. కాబట్టి ఏమంటే అంబేద్కర్ను సాక్షాత్తు పార్లమెంట్లో అవమానించిన అమిత్ షా ఈ దేశానికి కేంద్ర హోంమంత్రిగా తగడు. అందుకోసం మా నిరసన ఉంటుంది. ఆయన రాజీనామా చేయాలి. పైగా సిగ్గు లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన్ను బలపరచడం అనేది గర్హనీయం. ఇది చెప్తున్నారు. కార్మికులు, వామపక్షాల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మొదటి విజయంగా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం మొదటి విజయంగా చూస్తాం. ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా పోరాటాన్ని అయితే కొనసాగిస్తాం. మరొక పక్క అంబేద్కర్ పెద్ద వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో అమిత్ షా ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసించాం. ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామంటూ రామకృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.